హాయ్ పేరెంట్స్, నేను మీ డాక్టర్ వెంకటేశ్వరరావు, వెంకట పద్మ హాస్పిటల్ సీనియర్ పీడియాట్రిషియన్. కామన్గా 5 మిస్టేక్స్ పేరెంట్స్ న్యూ బార్న్ విషయంలో చేస్తుంటారు. అది ఒకటొకటి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే సరిపోయినంత పాలు ఇవ్వకపోవడం. చాలా వరకు ఏంటంటే చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే బేబీకి సరిపోయినంత ఆహారం సరిపోతుంది అని అనుకుంటారు. బట్ యాక్చువల్గా ఏంటంటే మినిమం 8 to 12 టైమ్స్ ఇన్ 24 hours తీసుకుంటే ఎవ్రీ 3 hours బేబీ మిల్క్ తాగాలి. 2 రకాల షెడ్యూల్ జనరల్గా ఫాలో అవుతుంటారు. ఐడియల్ ఈజ్ ఏంటంటే డిమాండ్ ఫీడింగ్. బేబీ ఎప్పుడు ఆకలికి ఏడుస్తుందో అప్పుడు మనం ఫీడ్ ఇవ్వడం అన్నది డిమాండ్ ఫీడింగ్ ఇది ఐడియల్. కొంతమంది ఫాలో అయ్యేది షెడ్యూల్ ఫీడింగ్. ఇప్పుడు 8 గంటలు పెట్టాము, 11 గంటలు పెట్టాలి, 1 గంట పెట్టాలి. సో బేబీ యొక్క స్లీప్ ప్యాటర్న్ మనం తెలియకుండా డిస్టర్బ్ చేస్తాం అనమాట. అది బేబీకి మదర్ సరిపోయినంత పాలు ఇస్తున్నారని చెప్పి మదర్కి ఎలా తెలుస్తుందంటే 3 విధాలుగా తెలుసుకోవచ్చు. ఒకటి, ఫస్ట్ ఎవ్రీ 2 to 3 hours ఒకసారి బేబీ ఫీడ్ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత హ్యాపీగా పడుకుంటుంది. కనీసం 6 సార్లు అయినా యూరిన్ పర్ డే పాస్ చేస్తారు. మినిమం 30 grams పర్ డే వెయిట్ గాని వస్తారన్నమాట. ఈ 3 కారణాలు బట్టి పాలు బేబీకి ఇచ్చినట్టుగా మదర్ అంచనా పడాలన్నమాట. లేకపోతే చాలా వరకు మా దగ్గరికి వచ్చారు కల్లాను బేబీ వెయిట్ లాస్ అవుతారు. న్యాచురల్ వెయిట్ లాస్ మనం నెల నిండిన బిడ్డ ఏమో 15% అయితే నెల నిండిన బిడ్డ 10% వరకు అవుతారు. నెలగా 10-15 రోజుకల్లా రీగాన్ అయిపోతారు. సో అక్కడి నుంచి పెరగాల్సిన వెయిట్ గెయిన్ 30 grams ప్రకారం బేబీ పెరుగుతుందా లేదా అన్నది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. అది రెగ్యులర్గా హాస్పిటల్కి వచ్చినప్పుడే మనం పోలుస్తాము. ఎర్లియస్ట్గా మనం పోల్చుకుంటేనే బేబీకి వెయిట్ గెయిన్ సక్రమంగా అవుతుంది అనమాట. ఎందుకు బేబీకి వెయిట్ గెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మీరు బేబీ యొక్క వెయిట్ గురించి ఆలోచిస్తున్నారు. ఆ బేబీ యొక్క వెయిట్ అంటే శరీరంలో ఉన్న భాగాల వెయిట్, అలాగే బ్రెయిన్ వెయిట్ కూడా. ఎవరైతే అల్పంగా రోజుకి 10-15 గ్రాములు బరువు పెరుగుతారో వాళ్ళకి బ్రెయిన్ వెయిట్ కూడా తక్కువ పెరుగుతుంది అనమాట. సో బ్రెయిన్ యొక్క లోపల యాక్టివిటీస్ కూడా కొంచెం మందగించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా మనం ఎనఫ్ మిల్క్ ఇస్తున్నారనేది మదర్. అది ఫస్ట్ మిస్టేక్, చాలా వరకు పేరెంట్స్ గమనించకపోవడం. సెకండ్ మిస్టేక్ ఏంటంటే తరచుగా బేబీకి బాత్ ఇవ్వడం. అంటే ఉదయం స్నానం చేయించడము, సాయంత్రం స్నానం చేయించడము, అలాగే వీక్ అంతా కూడా టూ మచ్ ఆఫ్ బేబీకి బాత్ ఇవ్వడం మూలంగా ఏమంటే స్కిన్ టూ మచ్ ఆఫ్ డ్రై అవ్వడము, అంచేత దాని మూలంగా స్కిన్ ర్యాషెస్, డైపర్ ర్యాషెస్ అన్ని కూడా ఇబ్బంది పడడానికి మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి రోజు వారానికి 2 నుంచి 3 సార్లు స్పాంజ్ బాత్ ఈజ్ రికమెండెడ్, ఎస్పెషల్లీ ఫర్ ఫస్ట్ ఫ్యూ మంత్స్ ఆఫ్ లైఫ్. ఆల్రెడీ ముందు మనం చెప్పుకొచ్చాము, ఆ విధంగా మనం పాటించాలి. మిస్టేక్ నెంబర్ 3, బేబీకి ఓవర్ డ్రెస్సింగ్ ఆర్ ఓవర్ హీటింగ్. అంటే చాలా మంది బేబీకి ఎస్పెషల్లీ వింటర్ లోని కానీ లేకపోతే సమ్మర్ లో కానీ మనం రూమ్ లోకి రాగానే మనకి ఉక్కబెడుతున్న వాతావరణం ఉందంటే అది బేబీ సరిపోయిన వాతావరణం. మనకి ఫ్యాన్ వేసుకోకుండా కూర్చుంటున్నామంటే వాళ్ళకి కోల్డ్ వాతావరణం. ఈ విధంగా తల్లిదండ్రులు అది గమనించాలన్నమాట. దాని ప్రకారం ఆ డ్రెస్ వేయాలి. చాలా వరకు ఏముందంటే బేబీకి వెచ్చగా ఉంచాలని డాక్టర్ సజెస్ట్ చేయగానే మెనీ లేయర్స్ ఆఫ్ క్లాత్స్ ఏమో బేబీకి చుట్టి పడుకోబెడతారు. సమ్ టైమ్స్ లోపల ఓవర్ హీట్ జరగడం మూలంగా సడన్ గా బేబీలు కూడా చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే మోస్ట్ అన్కంఫర్టబుల్ పొజిషన్స్ లో బేబీని మనం ఉంచుతాం అనమాట. అది అందుకని ఓన్లీ ఒక లేయర్ ఆఫ్ ది క్లాత్ మాత్రమే బేబీకి పరచాలి. ఆల్వేస్ నెక్ గానీ టమ్మీ గానీ ఎలా ఉన్నదని మనం గమనించుకోవాలి. మనం ఒకసారి చూసుకోవాలి ఏమైనా స్వెట్టింగ్ ఏమైనా ఉన్నదా అనేది మనం చూసుకోవాలి. మిస్టేక్ నెంబర్ 4 ఏంటంటే అన్సేఫ్ స్లీపింగ్ పొజిషన్. ఎస్పెషల్లీ పొట్ట మీద పడుకోబెట్టడం కానీ ఒక సైడ్ కి పడుకోబెట్టి వితౌట్ అవర్ మానిటరింగ్ లో ఉంటే ఏమవుతుందంటే సడన్ ఇన్ఫెంట్ డెత్ సిండ్రోమ్ అని అది కూడా రిపోర్ట్ అయినాయి. అంచేత అన్సేఫ్ స్లీపింగ్ పొజిషన్స్ లో నెవర్ ఎవర్ కీప్ ది బేబీ ఆన్ స్టమక్. ఇప్పుడు కూడా బ్యాక్ పడుకోబెట్టాలి, ఫర్మ్ సర్ఫేస్ మీద పడుకోబెట్టాలి, ఫ్లాట్ సర్ఫేస్ ఉండాలి. పిల్లోస్ కానీ లూజ్ బ్లాంకెట్స్ కానీ టాయ్స్ కానీ అది ఉండకుండా చూసుకోవాలి. మిస్టేక్ 5, మన కొన్ని రెడ్ ఫ్లాగ్ సైన్స్ ని మనం ఎర్లీగా డయాగ్నోస్ చేయాలన్నమాట. అది ఏంటన్నది ఏంటంటే మనకి ఎస్పెషల్లీ బేబీ బ్రీతింగ్ ట్రబుల్ గా ఉన్నా సరే, అట్లాగనే ఫీడింగ్ సరిగా తీసుకుపోవడం కానీ, ఫీవర్ హై గ్రేడ్ రావడం కానీ, 3rd day or 4th day స్కిన్ ఎల్లోయిష్ గా ఉండడం కానీ, అంబికల్ కార్డ్ నుంచి డిశ్చార్జ్ రావడం కానీ, ఏదైనా ప్లేస్ నుంచి బ్లీడింగ్ రావడం కానీ, సైనోసిస్ డెవలప్ అవడం అంటే కాళ్ళు చేతులు నీలంగా అవడం కానీ, ఒంటి మీద పష్యూల్స్ ఏమైనా డెవలప్ అవడం కానీ, ఇలాంటివన్నీ కూడా రెడ్ ఫ్లాగ్స్ అండ్ డేంజర్ సిగ్నల్స్ అని అంటాం. ఇలాంటివి ఏమైనా ఉంటే ఇమీడియట్ గా పీడియాట్రిషియన్ ని కన్సల్ట్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చితే మీ తోటి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ ఛానల్ మీకు నచ్చితే డాక్టర్ వెంకటేశ్వరరావు యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అది సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేస్తే మీకు కొత్త వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ మీకు రావడానికి అవకాశం ఉంటుంది. ఛానల్ ఇప్పటిదాకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.